పాపం చేయి ప్రతివాడును పాపం నాకు దాసుడు. 37వ వచనం చూడండి. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యం నాకు, మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, ధర్మశాస్త్రం ఎరిగిన వారని నాకు తెలుసు, కానీ అబ్రహాము ఏదైతే చేశాడో అది మీరు చేయట్లా. మీరు నన్ను చంప వెతుకుతున్నారు. ఆ దినాన్నే ఒక్కడించాడు, మీరు నన్ను చంప వెతుకుతున్నారు. దేని చేత? అసూయ చేత. నిరపరాధిని చంపు చేతులు ఎందుకు వస్తాయి? అసూయ. చూడండి ఒకసారి యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనము. యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయినడలా మీరు నన్ను ప్రేమించురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలనే కదా. మీరు తండ్రియకు అపవాది సంబంధులు, మీరు నన్ను చంప వెతుకుతున్నారు అంటున్నాడు. ఆ అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. క్రైస్తవుడు అని బోర్డు పెట్టుకుంటే సరిపోదు, దైవజనుడు అని చెప్పుకుంటే సరిపోదు, విశ్వాసి అని పిలువబడితే సరిపోదు. విశ్వాసి అంటే అర్థం ఏమిటి? విశ్వమునకు కర్త అయిన వాని యందు వాసము చేయువాడు, నివాసము చేయువాడు విశ్వాసి. విశ్వమునకు కర్త అయ్యున్న వాని యందు నివాసము చేయువాడు విశ్వాసి. ఎక్కడన్నా నివాసం చేస్తున్నారా? ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా నేను విశ్వాసిని అంటే సరిపోతుందా? జూదమాడతా నేను విశ్వాసం అంటే సరిపోతుందా? తాగుతా మందిరానికి వచ్చి నేను విశ్వాసం అంటే సరిపోతుందా? బాప్తిజం పొందినప్పటికీ సినిమాలకు షికారులకు వెళ్తూ నేను విశ్వాసం అంటే సరిపోతుందా? మనలో ఉన్నటువంటి పొరపాట్లను మనం సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక.